అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. రీసెంట్ గా కొడాలి నానికి ఏదో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని కూడా ఏజీ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. మొదట గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నారు. ఆ తర్వాత గుండెకి సంబంధించినటువంటి ఇతర జబ్బులు కూడా బయటపడ్డాయి. అంటే కొంచెం సీరియస్ గా ఉందని చెప్పడం జరుగుతుంది. మొదట అతన్ని హైదరాబాద్ కాకుండా చెన్నై తీసుకెళ్తా అన్నారు. ఫస్ట్ ఆ అన్నాడు, అతను ఆ అన్నాడు. అదెందుకు అలా అంటున్నావు అంటే అప్పట్లో రజనీకాంత్ గారిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దారుణాది దారుణమైనటువంటి బూతులు మాట్లాడడం జరిగింది రజనీకాంత్ గారి గురించి. కాబట్టి హైదరాబాద్ లాగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లాగా చూసి ఊరుకోరుగా ఇక్కడ వాళ్ళలాగా. అది పడయప్ప ఫ్యాన్స్. కాబట్టి మద్రాసు కానీ వెళ్ళాడంటే పడేసి కొడతారని భయపడి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మహానుభావుడు గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటది. ఇతను కొడాలి నాని. ఇతను భూమి మీద బూతుల స్థాపికుడు. అదేవిధంగా బూతుల రాజ్యంకి ఆజ్యం పోసినవాడు. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గొట్కా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒక లోకేష్ గారిని, ఒక సిపిఎన్ గారిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని, కార్యవర్గాన్ని, నాయకుల్ని, ఒకరిని కాదు ఆడవాళ్ళని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఆ రోజుల్లో జరిగింది. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కొడాలి నానిని అయితే అసలు వదిలిపెట్టదు. ఉదాహరణ చెప్పాలంటే అతను ఎందుకలా బూతులు మాట్లాడాడంటే అకౌంట్లోకి అమౌంట్, చేతిలోకి పేపరు, నోట్లోకి బ్యాగ్ పేపరు, గుట్టక కూడా వేయలేనంత గుట్కా వేసుకోవడం, మతం ఎక్కి మంది మీద పడడం వల్ల ఈ రోజు ఈ స్థాయికి దిగజారిపోయాడు. మనోడే కాదు, ఇంతకుముందు వర్రా రవీందర్ రెడ్డి, అదేవిధంగా పోసాని కృష్ణమురళి, అదేవిధంగా రీసెంట్ గా వలమనేని వంశీ, ఆ ముగ్గురు తర్వాత నెక్స్ట్ ఉన్న కోవలో ఉన్నది ఎవరు అంటే మన గొట్కా నాని. భయపడ్డాడు. అతని కళ్ళల్లో భయం వచ్చింది. ఎందుకంటే రెడ్ బుక్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఏదైతే తప్పులు చేస్తారో సాక్ష్యాలతో కూడినటువంటి చట్టపరంగా వేసే సెక్షనే రెడ్ బుక్ అంటారు. ఆ రెడ్ బుక్లో కొడాలి నాని పేరు కూడా ఉంది. ఏమయ్యా ఆర్పి ఎక్కడున్నాయి ఆయన సంబంధించినటువంటి ఏదైనా సాక్ష్యాలంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే బూతులను కొడితే ఈక్వల్ టు కొడాలి నాని వస్తుంది. ఈరోజు అతను హాస్పిటల్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సానుభూతి కోసం. మరి సానుభూతి కోసం వెళ్తే మాట్లాడిన బూతులు ఎక్కడ పోతాయి? సానుభూతు నాట్ ఈక్వల్ టు మాట్లాడిన బూతు. కాబట్టి కొడాలి నాని ఎన్ని బూతులు అయితే మాట్లాడాడో ఆ బూతులన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, ట్విట్టర్లో ఉన్నాయి. అన్ని చోట్ల కూడా వైరల్ అయ్యి సభ్య సమాజం తలదించుకునేటట్టు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాయకుల్ని, ఆడవాళ్ళని ఎట్ట పడితే అట్ట దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని. గుడివాడకి సంబంధించినటువంటి ఎలాంటి ఎదుగుదల కానీ అభివృద్ధి కానీ పట్టించుకోవడం కానీ అసభ్య పదజాలను మాత్రం దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను. నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటంటే దయచేసి దేవుడా కొడాలి నానిని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు పంపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గుడివాడలో చేసినటువంటి స్కాములు, గుడివాడలో పెట్టినటువంటి క్యాషినో స్కీములు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తే ఆయన కోర్టుకు వెళ్ళాలి, విచారణకు వెళ్ళాలి, కేసులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా ఆయన హాజరవ్వాలి. కాబట్టి ఆ భగవంతుడు అతన్ని సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో చల్లగా బయటకు పంపించాలని మెల్లగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి కొడాలి నాని నెక్స్ట్ లోపలికి వెళ్ళబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.